మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది, కాదనం. కానీ అవతలని కావాలని గుచ్చి వాడు అసలు ఏం మాట్లాడు కదా. కొన్ని వాడి అభిమానులని మన వీడియోలు చూసినా మనకి వ్యూస్ పెరుగుతాయి కదా, మన ప్లాన్ సక్సెస్ అవుద్ది కదా అని ఒక కుర్చీ తప్పు ఆలోచనతో చేసే ప్రయత్నాలని అసలు మాట్లాడకూడదు అనుకుంటేనే మాట్లాడాల్సి వస్తుంది. వాడు టోపీ రాజాగాడు. ఆ టోపీ రాజాగాడు వాడిని గాడు అని ఎందుకంటా అంటే ప్రైస్లో పెద్ద అయినా వాడు అలానే గాడు అంటున్నాడు. గాడు మిగతా వాళ్ళని అతని వయసు ఎంత ఏంటి అనేది దృష్టిలో పెట్టుకోకుండా, పైగా ఏదో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఏదో చేసినట్టు సక్సెస్ అంటే ఏముంది, అది అలా చేసేస్తాడు. నీకు అర్థమవుతుందా? అది ఏం చేస్తాడు తెలుసా? ప్రతి 10 నిమిషాలతో సర్ప్రైజ్ ఇవ్వాలి. బొచ్చుగాడివి, నీకు చేత కాదా? నీకు చేత అయితే నువ్వు చేయొచ్చు కదా. మరి ఇప్పుడు మేము సినిమాల రివ్యూల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా సినిమా ఇది నాకు ఇలా అనిపించింది, అలా అనిపించింది అంతవరకు. కానీ అది పెద్ద విషయం కాదు అలా చేయటం అని అయితే మేమైతే అనం. అతను ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అంటున్నాడేమో టోపీ రాజా. ఒక కేసు పెట్టారు, సరిపోలా. ఎట్లా తయారయ్యాడంటే నాకు అనిపించింది జూనియర్ పోసాని. యూట్యూబుల్లో జూనియర్ పోసాని గాడు ఎవరు అంటే వీడే కన్ఫర్మ్ చేసుకున్నాడు. బాగా ఇరిటేట్ చేస్తున్నాడు అన్నమాట. ఆ ఇరిటేషను ఒక లెవెల్ దాటిన తర్వాత ఏమవుతుందంటే ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చిన తర్వాత పోలీసులు, కోర్టులు ఇవి కాదు, బయట అభిమానులు అనేవాళ్ళు కనుక రెచ్చిపోయారనుకోండి ఎలా ఉంటుందో ఈ టోపీ రాజా గారికి తెలిసి వస్తుంది. నాకు వాడంటే ఇష్టం. వాడికి ఇప్పటికీ చెప్తా కదా నేను, వాడికి మైండ్ లేదని. నీకే మైండ్ ఉంది, నువ్వే సినిమాలు తీస్తావు. నీ చెత్త కెరీర్లో నువ్వు ఎన్ని సినిమాలు తీసావు, ఎన్ని సినిమాలు సక్సెస్ చేసావు? మళ్ళీ చివర్లో కవరింగ్. నాకేం వాళ్ళతో ఇదేం లేదు, నీకు ఇదేం లేదు కాదు. అసలు నిన్న నాకు మనిషిలాగైనా గుర్తిస్తారా నువ్వు మాట్లాడుతున్న మాటలను చూస్తే అనిపిస్తుంది టోపీ రాజా గారు. సో నాకు ఎందుకో అనిపిస్తుంది, 6th సెన్స్ చెప్తుందన్నమాట, తొందరలోనే వీడి కోటింగ్ ఖాయము, అది ఎవరో ఒకరి చేతిలో అని. ఇదేం బెదిరింపు కాదు. పైగా దీన్ని చెప్పడానికి కాలజ్ఞానం కూడా అవసరంలా. ఒక స్టేజీ కర్మ ఫలితం తిరుగుతుంటుంది తొందరగా ఇచ్చేయడానికి. ఇది మన మాటల తాలూకు ప్రభావం మనల్ని చేరడానికి టైం పడుతుంది కదా. ఆ టైం ఇతనికి వచ్చేసిందేమో అనిపిస్తుంది. మరి ఎక్కడన్నా దొరుకుతాడేమో, ఫ్యాన్స్ ఉతుకుతారేమోనని నాకైతే భయం ఏర్పడుతుంది. తద్వారా అతను రెగ్యులర్గా కుర్చీకి ఫెవికాల్ వేసుకొని కూర్చొని అటు ఇటు కనీసం తల తప్పితే ఇంకే భాగం కదిలించలేనటువంటి వ్యక్తిలాగా ఉండే ఇతను అది కూడా చేయలేకపోతాడేమో భయం వేస్తుంది నిజంగా. అతగాడే రీసెంట్ వీడియోలు అంటే ఒక పెద్ద మనిషి మీద ఏది పడితే అది మాట్లాడేస్తే మనకి పాపులారిటీ వస్తుంది అనుకుంటున్నాడేమో. నేనైతే అనుకోవటం అదే. నీ స్థాయి అది కాదు. తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలుసు ఎవడి స్థాయిని ఎక్కడ ఉంచాలో. అందుకనే నేను లాగి పెట్టి కొడితే టోపీ పెట్టుకొని బతుకుతున్నాను యూట్యూబ్లో కూర్చొని మాట్లాడటం తప్పు అనట్లా. కానీ ఆ మాట్లాడే పద్ధతిలో నాకేదో మీ అదృష్టం కొద్దీ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను తెలుసా అన్నట్టు మాట్లాడుతున్నాను అంతే. ఇక అతగాడికి గురించి చెప్పాల్సిన ఇది లేదనిపిస్తుంది. మళ్ళీ ఒళ్ళు మండుతుంది వాడు మాట్లాడుతుంటే. ఏంట్రా బాబు వీడు ఎలా ఉన్నాడు, ఒక వింత జీవిలాగా. నాకు తెలిసి 3 అడుగులు ఉంటాడేమో, ఎందుకంటే అతనే హైట్ గురించి మాట్లాడుతుంటాడు కాబట్టి. సో ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల్లో అయితే మనోడి కర్మ ఫలితం వస్తుందేమో అనిపిస్తుంది. చూద్దాం. బై.